హాయ్ వ్యూయర్స్. సో నిన్న నైట్ ఎపిసోడ్ చూసుకుంటే దాని మీద కాస్త రీవర్క్ చేయాల్సి వచ్చింది. నాకు ప్రాపర్గా అర్థం కాలే, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ఎపిసోడ్స్లో ఎవరిని హౌస్లోకి తీసుకొచ్చారంటే బిగ్ బాస్ గత 3 సీజన్ల ఫార్మాట్లో మనకి థర్డ్ సీజన్ అండ్ ఫోర్త్ సీజన్ ఆర్ సెకండ్ సీజన్ ఆర్ ఫోర్త్ సీజన్ కంపారిజన్ చేసుకుంటే ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఎందుకంటే ఫస్ట్ దానికి కంపారిజన్ అనేది ఉండదు కాబట్టి, సో ఫస్ట్ దానికి కంపారిజనే లేదు కాబట్టి దాన్ని మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ద మోస్ట్ ఎంటర్టైన్మెంట్ వేలో సాగింది అని చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ సీజనే, దాన్ని అయితే కొట్టేది లేదు, ఇందులో డౌట్ లేదు. సో ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్లో ఉన్నటువంటి ట్విస్ట్స్ కనుక చూసుకుంటే నాగార్జున అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ప్రేక్షకులందరూ ఎవరైతే వాళ్ళని నవ్విస్తున్నారు, ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారు, ఎవరైతే ప్రాపర్గా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళని మాత్రమే ఉంచుతున్నారు, మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు హౌస్ నుంచి అనేది నాగార్జున చెప్పినటువంటి విషయం. సరే, ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ దగ్గర ఉన్నటువంటి మిస్డ్ కాల్ డేటా అవ్వచ్చు, ఇతరత్ర ఓటింగ్ డేటా అవ్వచ్చు, వీటి ప్రకారం ఎలా వచ్చింది ఏంటి అనేది ఒక అంచనా నార్మల్గా ఉంటుంది. అండ్ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలు కానీ ఇవన్నీ, ఎందుకంటే ఎక్కువగా బిగ్ బాస్ చూస్తున్నా కూడా బయట కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, వీటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎవరికి వాళ్ళకి ఫ్యాన్ క్లబ్స్ ఇవన్నీ ఉండడం, వీటితోటి ఎవరు ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఇస్తున్నారు, ఎవరు సాఫ్ట్గా ఉన్నారు, ఎక్కువ హింసకి తావు లేకుండా హౌస్లో ఎక్కువ కొంచెం స్టేట్మెంట్స్ ఇవ్వకుండా నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు అన్నది చూసుకున్నారా, లేదు అతి ఎక్కువ అవుతోంది కొంచెం కోపం కానీ, లేదు ఇతరత్ర కారణాలు పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్న గ్రూపిజం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అంటే సాఫ్ట్ గ్రూప్ హార్డ్ గ్రూప్ అన్నట్టుగా ఇలా చూసుకున్నా కూడా మొన్న వారం ఎలిమినేట్ అయ్యేటప్పుడు TV9 దేవి, మెహబూబ్ వీళ్ళిద్దరూ టాప్ ప్లేస్లో ఉన్నారు. ఆ తర్వాత స్వాతి దీక్షిత్ రావడం, ఈ స్వాతి దీక్షిత్ మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్తాను మీకు మధ్యలో. ఏంటి అంటే ముందు దేవిని ఎలిమినేట్ చేసినప్పుడు కూడా చాలామంది అన్నారు ఏంటంటే ఎంటర్టైనింగ్గా లేదు, పర్ఫార్మెన్స్ వరకు ఓకే బట్ ఓవర్ థింకింగ్ అయింది, అట్ ద సేమ్ టైమ్ బిహేవియరల్ ఇష్యూస్ ఇవి ఉన్నాయని చెప్పి. అంటే తను బయటకు వచ్చి చెప్పిన తర్వాత వేరు, మనకు చూపించేది ఒకటి కాబట్టి మనం దాంట్లో వాళ్ళ క్యారెక్టర్ని మాత్రం జడ్జ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ లేదు. సో ఉన్న పర్ఫార్మెన్స్లో చూస్తే కనుక ఎవరెవరు ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నది చూస్తే కోర్స్ మెహబూబ్ వీళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్లస్ పాయింట్ వాళ్ళకి ఏంటంటే సోషల్ మీడియా యంగ్స్టర్స్, సోషల్ మీడియా యాక్టివిస్ట్స్, సోషల్ మీడియాలో బాగా ఎక్కువ ఉంటారన్న దాంతో మెహబూబ్ అవ్వచ్చు, సుహైల్ అవ్వచ్చు, హారిక అవ్వచ్చు, వీళ్ళ ముగ్గురు. దాని తర్వాత మన సుజాత, గంగవ్వ, వీళ్ళందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. సో వీళ్ళకి ఎలిమినేషన్లో ఉంటారు అన్నది ఒక రకంగా నమ్మబుద్ధి అవ్వదు. అట్ ద సేమ్ టైం ఎందుకు ఎలిమినేట్ కారు అనడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే నిన్న ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం అంతకుముందు ఉన్నటువంటి ఎపిసోడ్స్ కూడా మళ్ళీ ఒకసారి చూసుకుంటే అర్థమైంది ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని హైలైట్ చేస్తున్నాడు. కుమార్ సాయి కెప్టెన్ అవ్వడం కూడా అదే దాంట్లోకి వచ్చింది, ఆ స్క్రీన్ స్పేస్ అనేది ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ కూడా చెప్పుకున్నాం, మంది ఎక్కువ అయితే మజ్జిగ పల్సన్ అవుతుంది అని. ముగ్గురిని ఎలిమినేట్ చేశాడు, ముగ్గురిని ఇంట్లోకి తీసుకొచ్చాడు. సో యాజ్ ఇట్ ఈస్ బిగ్ బాస్ హౌస్ అనేది అట్లాగే నడుస్తుంది, దాంట్లో ఎటువంటి ఇది లేదు, అందులో డిఫరెన్షియేషన్ అనేది ఏం లేదు. ముగ్గురు వెళ్ళారు, ముగ్గురు వచ్చారు, అంతే. ఇంక ఈ ముగ్గురిని ఎలిమినేట్ చేయడానికి రీజన్స్ ఏముంటాయి? హౌస్లో ఉన్న వాళ్ళకి రీజన్ ఒకటి ఏంటంటే కొత్తగా వచ్చారు అన్న పాయింట్ ఒకటి చెప్పడం, అంతే. లేదు ఇంకా కుమార్ సాయికి చెప్పినట్టు లోన్లీ ఉంటాడు, ఎవరితోటి అటాచ్ అవ్వడు, కలవడు అన్న కారణం సింపుల్గా చెప్పడం, ఇంతే తప్ప సీరియస్గా చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. స్క్రీన్ స్పేస్ అనేది ఉండాలి. ఫస్ట్ సీజన్లో ఎలిమినేట్ అయ్యారు అంటే ఎలిమినేట్ అయిపోయారు. వైల్డ్ కార్డ్ పంపడం అనేది 2 వీక్స్కో 4 వీక్స్కో పంపడం వేరు, కానీ 1 వీక్ ఒకళ్ళని పంపే ముందు ఇద్దరిని పంపించడం, ఇంకొకరిని పంపించడానికి ఇంకొకరిని లోపలికి పంపించడం, ఇది రాంగ్ ఫార్మాట్. సో బిగ్ బాస్దే ఇక్కడ మిస్టేక్ అంతా. సో మిగతా కంటెస్టెంట్స్ని వాళ్ళు మనకి పర్ఫార్మెన్స్ చూపించట్లేదు, వాళ్ళ దగ్గర నుంచి ఫన్ అనేది జనరేట్ అవ్వట్లేదు, ఈ కంప్లైంట్స్ ఇవ్వడానికి మనకి ఎటువంటి రైట్ లేదు. ఇట్స్ ఆల్ బిగ్ బాస్ మిస్టేక్, ఇది ఫస్ట్ది. సరే, ఇంకా ఇప్పుడు ఎలాగో ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి, నిన్న ఎపిసోడ్ కాస్త ఇంట్రెస్టింగ్గా పెట్టాడు, కన్ఫ్యూజన్గా అన్నది ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటే, స్వాతి దీక్షిత్ ఎలిమినేషన్ అనేది యాజ్ ఎక్స్పెక్టెడ్ అనుకోవాలా, లేదు కావాలని బిగ్ బాస్ చేసింది అనుకోవాలా అన్న పాయింట్ ఒకటి వస్తుంది. ఎందుకంటే వెళ్ళిందే ఇంకా ఈ వీక్లో, ఫస్ట్ వీక్లో ఎలిమినేషన్ అయిపోయింది అంటే ఫస్ట్ వీక్లోనే అట్లీస్ట్ ఒకళ్ళకి కొంచెం తెలిసి ఉంటుంది ఎవరు వీక్గా ఉన్నారు అని, అలా పంపించవచ్చు. పంపించి ఇంకా 1 వీక్ కూడా పూర్తిగా కాలేదు, ఏమీ స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు, జస్ట్ పంపించడం, లాంచ్ ఓపెన్ చేయడం,
ఆ డాన్స్లు వేయించడం ఇదే చేశారు తప్పితే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కూడా ఇప్పుడు ఏం చూపించలే. ఏదో ఒక్క మార్నింగ్ టాస్క్లో భాగంగా తనకి ఇచ్చినటువంటి స్పేస్ తప్ప చూపించే ఫుటేజ్లో కూడా అన్సీన్లోనూ లేదు, రెగ్యులర్ ఎపిసోడ్స్లోనూ కూడా లేదు. అలాంటప్పుడు ఎలిమినేషన్కి తనకి ఎక్కువ ఓట్స్ వచ్చాయని నమ్మాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది ఒకటి ఉంటుంది. సో మిగతా వాళ్ళకి నిన్న మొన్న చూసుకుంటే కనుక ఎక్కువ స్పేస్ ఇచ్చింది డేంజర్ జోన్లో ఉన్నటువంటి సోహైల్కి అండ్ మెహబూబ్కి చాలా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. ఇది అందరూ చెప్తున్నటువంటి విషయం. సో దాంతో తన పర్ఫార్మెన్స్ ఇలా ఉంది, ఇది ఇలా చేశాడు అన్న దాంతో ఓటింగ్స్ పడే అవకాశం ఉంది అనుకున్నారా? ఇది మొన్న కూడా చెప్పుకున్నాం, ఖచ్చితంగా మెహబూబే ఎలిమినేట్ అవుతాడు ఇక్కడ. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా ఈ రకంగా ఉంది, లాస్ట్ వీక్ కూడా ఇలాగే తప్పించుకున్నాడు అని చెప్పి. చాలామంది అనుకోవచ్చు నువ్వు తప్పు చెప్పావని చెప్పి. దట్ ఈస్ ఫైన్, ఓకే, నేను కాదు అన్న, నేను చెప్పింది తప్పు అయి ఉండొచ్చు, కానీ చెప్పినటువంటి అనాలిసిస్ ప్రాసెస్లో అది రాంగ్ కాదు. ఎందుకంటే నిన్న చూసింది సాటర్డే ఎలిమినేషన్, సాటర్డే పంపించేశారు, ఇవాళ మార్నింగ్ అన్సీన్లో ఏదో చూపిస్తారు, దెన్ ఇవాళ నైట్ జరిగే ఎపిసోడ్లో స్వాతి దీక్షిత్ అక్కడికి రావడము, అక్కడ మళ్ళీ అది చెప్పడం అవుతుంది. పంపించేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళలో, ఎందుకంటే సేఫ్ కాదు ఎవరు చప్పట్లు కొట్టినంత మాత్రాన్ని మీరు ఎవరు సేవ్ అయ్యారు అని కాదు, ఎలిమినేషన్ ఒకటైందంటే ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉంది అన్నది అర్థమవుతుంది. ఎవరు వెళ్ళిపోతారు? సోషల్ మీడియా ప్రకారం ఉన్న రూల్స్ చూసుకుంటే, ఈ రిజల్ట్స్ చూసుకుంటే మెహబూబ్ వెళ్ళిపోతాడా? లేదు, ఇక్కడ ఇంకొక అనుమానం కూడా వస్తుంది. గంగవ్వకి ఫిజికల్ టాస్క్ తను ఆడలేదు, చాలా సాఫ్ట్గా చెప్పాడు. గంగవ్వ మీరు ఆట ఆడాలి, మీరు వెళ్ళి కావాలంటే గుంజుకోవచ్చు కదా, మీరు అడిగితే ఇస్తారు కదా, మీకంటే రెస్పెక్ట్ ఉందంటే సేఫ్ గేమ్. మొన్న ర్యాంప్ వాక్ మీద కూడా మిగతా వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా గంగవ్వకి అక్కడ ఇవ్వడం అనేది చాలా సేఫ్గా ఆడుతారంటే సింపతి. పెద్దవాళ్ళని గౌరవించాలి అంటే పెద్దాంట్లో వాళ్ళని గెలిపించడం అన్న పాయింట్ తీసుకొస్తున్నారు. ఈవెన్ అమ్మ రాజశేఖర్కి సోహైల్కి కూడా అదే ఇష్యూ నడిచింది. సో ఆ రకంగా చూసుకున్నా కూడా సేఫ్ గేమ్ చాలా ఆడుతున్నారు ఎవరు అనేది చూడాలి. అండ్ అవినాష్, ఎస్, హీ ఈజ్ పర్ఫార్మింగ్ వెల్. ఉన్న దాంట్లో మిగతా వాళ్ళందరితో కంపేర్ చేస్తే నాకు అవినాష్ కొంచెం బెటర్గా అనిపిస్తున్నాడు. రిమైనింగ్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఫన్ జనరేషన్ కానీ, టాస్క్ ఆడడం కానీ, ఇదంతా కూడా ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో ప్రతి ఒక్కరిది టీం ఉంటుంది, ఇండివిజువల్ కాదు. ఇండివిజువల్గా కూడా తను చేస్తూనే ఉన్నాడు కాబట్టి. సో ఇవాళ డబుల్ ఎలిమినేషన్లో ఎవరు ఉంటారు అన్న పాయింట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎందుకు బిగ్ బాస్నే బ్లేమ్ చేయాల్సి వస్తుంది? ఇది బిగ్ బాస్ తన ఇష్టం వచ్చినట్టు తను ఆడతాడు, తన గేమ్ కదా అనొచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ పెట్టొచ్చు. కానీ జడ్జ్మెంట్ అనేది పబ్లిక్ వదిలేసినప్పుడు, పబ్లిక్ జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు ఆట ఆడించేవాడు కూడా కాస్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వాలి. ఒకళ్ళకొక రూల్ ఇంకొకరికి ఇంకో రూల్ పెట్టకూడదు కదా, అదనమాట. సో డబుల్ ఎలిమినేషన్ ఈసారి చెప్పకుండానే ఇస్తున్నారు అన్నటువంటిది ఒక రకంగా ఎవరికైనా సరే లాస్ట్ థర్స్డే ఫ్రైడే ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే స్క్రీన్స్ షేర్ చేస్తున్నాడు, స్పేస్ ఎవరికి ఎక్కువ ఇస్తున్నాడు అనేది చూస్తే, అంటే ఈసారి నుంచి చూడాల్సింది ఏంటంటే మొత్తం ఎవరు గట్టిగా కనిపిస్తున్నారు హౌస్లో, ఒక ఎపిసోడ్లో ఎవరు ఎక్కువ కనిపిస్తున్నారు, ఏదర్ వాళ్ళు సేఫ్ అయినా అవ్వాలి, ఎలిమినేట్ అయినా అవ్వాలి, ఇదే రూల్ నడుస్తుంది తప్పితే అక్కడ కొత్తగా చూపించేటువంటిది ఏమీ లేదు అని తెలుస్తుంది. సో ఇవాళ ట్రైలర్లో చూపించిన దాని ప్రకారం కూడా 6గురిని నించోబెట్టి 6గురిలో ఇవాళ ఎవరు సేఫ్ అవుతారు అన్నటువంటిది తీసుకొస్తాడు, ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తాడు. ఒకళ్ళు చేస్తాడా, లేదు ఇద్దరిని చేస్తాడా, మళ్ళీ ట్విస్ట్ ఉండొచ్చేమో తెలియదు. మొత్తానికి నడుస్తోంది. అట్లీస్ట్ ఈసారి నుంచి అయినా ఈ డబుల్ ఎలిమినేషన్స్ లాంటివి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ అనే చెత్త ఐడియా తీసేసి మొత్తం ఓవరాల్గా వాళ్ళకి ప్రాపర్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఏం చేయాలి అనేది ఇస్తే బిగ్ బాస్ కొంచెం సేఫ్ అవుతాడు. లేదంటే టీఆర్పీల పరంగా చూసుకున్నా కూడా షో పైకి లేచేలా ఏం కనిపించట్లేదు అని చెప్తున్నారు అంతే. పైకి ఈ స్పాన్సర్స్ని పైకి తీసుకొచ్చి వాళ్ళతోటి ఏదో నడిపించడం చేస్తున్నారు తప్పితే ఓవరాల్గా అయితే టీఆర్పీల ప్రకారం పెద్దగా ఏం నడవట్లేదు అన్నది తెలుస్తుంది. సోషల్ మీడియాలో హ్యాపెనింగ్ కాస్త మీమ్స్, ట్రోల్స్ ఇవన్నీ గట్టిగా అవుతున్నాయి అంతే. సో ఏదున్నా కానీ ఇవాళ ఎలిమినేషన్ ఎపిసోడ్ సెకండ్ పార్ట్ నైట్ చూడండి. 3 ఆప్షన్స్ ఇక్కడ మనకున్నవి. ఎయిదర్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి మహబూబ్ అవ్వచ్చు, లేదు లాస్యాకి అరౌండ్ 16% ఓట్స్ ఎన్నో వచ్చినాయి అదే చూసుకోవచ్చు, సోహైల్కి, హారిక నెక్స్ట్, మెహబూబ్, హారిక, సోహైల్, ఈ ముగ్గురు ఇందులో ఒకళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఈ ముగ్గురులో. ఇంకొక 3 ఆప్షనల్ ఎవరు అనుకుంటే గంగవ్వ, దివి, సుజాత. సో ఈ 6గురిలో అంటే ఎలిమినేషన్ ఉన్నారు కాబట్టి సేఫ్ అయిపోయారు అనుకోవచ్చు, కానీ ఇవాళ బిగ్ బాంబ్ పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎవరి మీద పడుతుందో ఈ 3rd ఆప్షన్స్లో ఉండొచ్చు. సో జస్ట్ వెయిట్ అండ్ సీ.